నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం. ముషిరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ పిఎస్ పరిధిలోనూ మహిళను తరచూ ఎదురింటి వ్యక్తి తప్పతాగి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాడని, అతను బయటకు వెళ్లినప్పుడల్లా ఇంటి ముందు కూర్చొని తాగుతూ నిన్ను రేప్ చేస్తానని అనడమే కాకుండా మా అత్తయ్యని కూడా, మా ఇద్దరు చిన్న పాపలను కూడా తీసుకుపోయి రేప్ చేసి చంపేస్తానని బెదిరిస్తుంటాడని తెలిపింది. గాంధీనగర్ పిఎస్ పోలీసులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదని, అనంతరం డీసీపీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసినా కూడా ఓసారి చెప్పడంతో తిరిగి మళ్లీ ఆ వ్యక్తి అలాగే ప్రవర్తిస్తున్నాడని గూడు వెళ్లబోసుకుంది. ఇప్పటి వరకు అతను 10 సార్లు బెదిరించాడని చెప్పింది. పోలీసులు తమకు న్యాయం చేయాలని, తన భర్త అతను తన పిల్లలను రక్షించాలని విన్నవించుకుంది. తెలుగు ఛానల్. నమస్తే అండి, నా పేరు కావ్య అని. నా ఎదురుగా ఉంటాడు, ఆయన చాలా తిడుతున్నాడు. నా మీద రేప్ చేస్తాను వస్తున్నాడు ప్యాంట్ ఇప్పి. మాకు ఇంట్లో ఉండడానికి అయితే లేదండి. నా బిడ్డను కూడా అట్లనే రేప్ చేస్తా తీసుకోపోయి అని అంటున్నాడు. మాకైతే లేదు, అందుకని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళని ఏం చేస్తలేరు వాళ్ళు. మీరు ఎక్కడ ఉంటారు? మేము సిసి నగర్లో ఉంటామండి. ఎవరు మీ మీద? రాణా ప్రతాప్ అని. ఆయన ఎక్కడ ఉంటారు? వాళ్ళు మా ఎదురుగా ఇంట్లో ఉంటారండి. बात करो आप हिंदी में। हरासमेंट कर रहा 7-8 बार हो गया, ऐसे ही लड़ाई झगड़ा करते रहता है। पी के सामने बैठ के पीता है घर के सामने, और कुछ बोलने को गए तो मारने को आता है, ऊपर पैंट खोल के रेप करने को आता है। उसके बीवी भी बहुत गलीज गालियाँ देती है, और गली के सामने मेरा इज्जत बहुत ख़राब कर रही है। मेरे को बर्दाश्त नहीं हो रहा। कुछ हुआ क्या आप लोगों के दोनों के बीच में कभी? कुछ नहीं, किसी के बारे में भी नहीं। हाँ? नहीं, उसके बीवी को ही सब डाउट रहता। मैं बाहर आए तो मेरे को देखते गालियाँ देते बैठती है, और उसके पति पिए जब कुछ बोलती है वो ना आके रेप करता हूँ। मेरे सास को, मेरे बच्चों को, मेरे को ले जाके मर्डर कर देता हूँ बोल के बोलता है। पीएस को गया? पीएस के पुलिस स्टेशन को आए तो वो लोग कुछ नहीं कर रहे थे, इसलिए पीएस के पास गए हम लोग। डीसीपी सर के पास गए थे हम लोग। क्या बोले थे? तो वो लोग एक्शन लिए, तो एक दिन पकड़ लिए, फिर छोड़ दिए। वो फिर बाहर बैठ के पी रहे, फिर रुबाब दिखा रहे। गली में घूमने का नहीं हो रहा है हम लोगों को। सर क्या बोल रहे? इंस्पेक्टर यहाँ पर गांधीनगर का अभी कुछ नहीं बोल रहे, वो लोग लाइट ले रहे। आप क्या चाह रहे हैं अभी? उसको कुछ पनिशमेंट देना उसको, वो दोबारा मेरे साथ ऐसे कभी नहीं करना। उन लोगों का माँ बाप कुछ फैमिली के साथ रहते हैं, अलग रहते हैं? वो सेपरेट रहता नीचे, उसके बीवी के साथ रहता। आज फिर हम लोगों के ऊपर वो लोग केस करे बोल के मेरे को सर बुलाए, इसलिए मैं आई आज। क्या केस करे नहीं मालूम मेरे को। नहीं मालूम सर, पी के गालियाँ देता बहुत। आप बोलो। अच्छा